వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ మేరీ. నాతో పాటు మా కొలీగ్ అడ్వకేట్ గారు శశికాంత్ సార్ గారు ఉన్నారు. సార్ వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే సార్. ఈరోజు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, లోన్స్ తీసుకోవడం మన అవసరత కోసం చాలామంది లోన్స్ తీసుకుంటున్నారు. కానీ దాన్ని పే చేయలేక దానివల్ల రికవరీ ప్రాసెస్లో హరాస్మెంట్స్ కానీ కాల్స్ కానీ అవన్నీ ఫేస్ చేస్తున్నారు సార్. దాన్ని ఎలా ఎదుర్కోవాలి, మీ సజెషన్స్ ఏంటి సార్? చాలా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అమ్మా ఇది. ఎందుకు అంటే లోన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసుకుంటాం కూడా చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే మధ్యలో కొన్ని ఏజెన్సీస్, డీలర్స్ అంటారు వాళ్ళు. ఓకే, ఆ ఏజెన్సీస్ పర్టికులర్గా ఓన్లీ లోన్సే చేస్తారు, వాళ్ళ బిజినెస్ అదే. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక లోన్ ఎలిజిబిలిటీ వచ్చే క్రమంలో అదే టైంలో ఒక 10 లోన్లు ఎలిజిబిలిటీ తెప్పించేస్తారు అన్ని బ్యాంకుల నుంచి. తెప్పించి ఒక ₹1,00,00,000, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లక్షలు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి 10 సార్లు 20 లక్షలు ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ నుంచి తెప్పించేసి 2 కోట్లు ఎలిజిబిలిటీ తెప్పిస్తారు. ఆ క్రమంలో వీళ్ళు 2 కోట్లు తీసుకున్న తర్వాత 20 లక్షల కెపాసిటీ ఉన్నోడికి 2 కోట్లు ఇస్తే ఏమవుతుందండి? చెడు అలవాట్లకి అలవాటు పడతారు. లేదా షార్ట్ కట్ అంటే వాళ్ళు దే ఫీల్ దట్ నేను చాలా గొప్ప అయిపోయినప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎక్కడ పడితే ఎక్కడ అని స్టాక్ మార్కెట్లో పెడతారు. లేకపోతే రియల్ ఎస్టేట్లో ఎక్కడో ఎవరి చేతిలోనూ మోసపోతారు. ఈ రకంగా మోసపోయిన తర్వాత దానికి ఈఎంఐ కట్టడానికి వాళ్ళకి వచ్చే జీతం సరిపోదు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ అనాలిసిస్ రాంగ్ అయిపోయింది. 20 లక్షల వాటికి 2 కోట్లు ఇస్తారు. ఆ తర్వాత వీళ్ళకి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. కలెక్షన్స్ వాళ్ళు ఫోన్ చేస్తాము, ఇంటికి వస్తాము, హెరాస్మెంట్, పగలు రాత్రి టైమింగ్ లేకుండా, వాళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతాము, వాళ్ళని ఇబ్బంది పెడతాము. ఇలాంటివన్నీ క్రమంగా జరుగుతున్నాయి. ఇది తట్టుకోలేక కొంతమంది డిప్రెషన్కి వెళ్తారు. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నది కూడా మనం చూస్తున్నాము కూడా. అయితే దీన్ని ఎలా ఎదుర్కోవాలంటే మొట్టమొదటిగా అసలు లోన్స్ వెళ్ళేటప్పుడే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మనది కానిది అన్నప్పుడు అప్పు చేసేటప్పుడు ఆ డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నెంబర్ 1 పాయింట్ అది. తెలుసో తెలియకో మీకు అప్పులు అయిపోయినాయి, తీసేసుకున్నారు, స్టాక్ మార్కెట్లో పెట్టారు, ఇప్పుడు బురదలోకి దిగిపోయారు పూర్తిగా. మీరు అది ఎలా కడుక్కోవాలి? ఆత్మహత్యలు చేసుకోనో లేకపోతే డిప్రెషన్కి వెళ్ళతో ఫ్యామిలీని ఇబ్బంది పెట్టో కాకుండా మీరు ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించి ఆ అడ్వకేట్ ద్వారా బ్యాంకులకి నోటీస్ పంపించి మాకు కొంచెం టైం పడుతుంది మేము కడతానికి అని ప్రయత్నించవచ్చు. అప్పటికి వినకపోతే కోర్టు ద్వారా బ్యాంక్స్కి నోటీసెస్, అర్జెంట్ నోటీసెస్ కానీ లేకపోతే అప్పుడప్పుడు ఇంజంక్షన్ ఆర్డర్స్ వస్తాయి. దానివల్ల వీళ్ళకి కొంచెం ఊరట కలుగుతుంది. కలెక్షన్ వల్ల హెరాస్మెంట్ తగ్గుతుంది. కలెక్షన్ వాళ్ళు కూడా విపరీతంగా హెరాస్మెంట్ చేస్తున్నారు. అంటే మంచి చెడు లేకుండా, చిన్న పెద్ద లేకుండా, నోటికి ఏమొస్తే ఆ లాంగ్వేజ్, అంటే వీళ్ళు కూడా అలాంటి ఏజెన్సీస్కి బ్యాంక్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఆర్బీఐ నుంచి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు ఏజెన్సీ ఎవరైతే కలెక్షన్స్కి ఇస్తున్నారో వాళ్ళు మా గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి, అలాంటి వాళ్ళకి మీరు ఏజెన్సీస్ ఇవ్వండి అని ఆర్బీఐ క్లియర్గా చెప్పింది. అయినా కూడా అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా పప్పులో కాలేస్తున్నారు, ఏజెన్సీస్ ఇస్తున్నారు, వాళ్ళు చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తున్నారు. దానివల్ల ఆత్మహత్యలు అవుతున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే అప్పులు చేసిన వాళ్ళకి ఎవరైతే ఈ బ్యాంక్స్ నుంచి అప్పులు చేసి బాధపడుతున్నారో ఆత్మహత్యలు పాల్పడకండి, డిప్రెషన్స్కి వెళ్ళకండి. మీరు ధైర్యంగా నుంచొని పోరాడండి. 1 సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలు టైం తీసుకొని ఆ తర్వాత దాన్ని సెటిల్ చేసుకోండి. కోర్టు ద్వారానే వెళ్ళండి, ఆర్బిట్రేషన్ చేసుకోండి, సెటిల్ చేసుకోండి. ప్రాణాలతో కోల్పోవద్దు, మీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేయద్దు. అడ్వకేట్స్ని అప్రోచ్ అవుతే వాళ్ళు ప్రొసీజర్ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.